ఉన్నప్పుడు తాగేటువంటి వాడు, సిగరెట్ తాగేటువంటి వాడు, అన్నేవాడు, కనిపించుకునేటువంటి వాడు, దొంగతనాలు చేసుకునేటువంటి వాడు, ఇంకా ఏమన్నా తెలుసా, ఇలాంటి దేవుడు ఏంటి అని చెప్పి ఈ బైబిల్ కాకపోతే ఎవరైతే దేవుడికి మందిరం కడుతున్నారో వాళ్ళు విమర్శించినటువంటి వ్యక్తి, దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిగించినటువంటి వ్యక్తి. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, నేను చేసిన పాపము, నేను చేసిన తప్పు అని పడుతుంది. నాకు ఉద్యోగం వచ్చింది, ఏ బయట దగ్గరికి వెళ్ళాలని స్వస్థత కాదా, ఎక్కడికి వెళ్ళాలని స్వస్థత కాదా, నా బంధువులు ఎవరైపోయారో, నా అక్క బంధువులు ఎవరైపోయారో, నా అన్నటువంటి ఎప్పుడైతే వచ్చానో, ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశానో, నాకు చచ్చిపోవాలనే ఆశ లేదు, బతకాలనే ఆశ కలిగింది. యేసులోనే నాకు నమ్మకం ఉంది, నిరీక్షణ ఉందని చెప్పి నేను విశ్వసించాను. దేవుడి దగ్గరికి రాగా పరిస్థితుల దేహాలు దేవుడు చేశాను. చాలా మంది కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి నువ్వు చేసుకుంటే నీకు పుట్టేటువంటి పిల్లలు అలాగే పుడుతున్నాడు. నేను నలుగురం, నాకు 2 అక్కలు, నేను చెల్లి, ఒక్కరు కూడా మచ్చమే లేదు.